बीकॉन वैली ట్రాన్స్లేట్ हो गया क्या లుక్ అట్ ద వ్యూస్ మ్యాన్ ఉద్దండ పానీ ఉంది కదా ఇదే క్యాప్ మీద రికార్డింగ్ చేసుకుంటూ వచ్చిన వి హావ్ టు పే ట్రిబ్యూట్ మీట్ కెప్టెన్ అభిషేక్ बीकॉन वैली yes बीकॉन वैली this is बीकॉन वैली रोज़िला टनल आ रहा है क्या వెనక పడిపోయినాం మనం ఏమన్నా వెనక పడిపోయినామా ఓకే What's happening? లాగలేకపోతుంది పికప్ లేదు Being commander What's the reason for this traffic jam? మనం మాత్రం ఆడిపోతాం దాటి ఇది రసమే తెలియదు యాది హిమాలయనో యాది మేఘాలయనో వావ్ వాట్ ఎ వ్యూ What's actually happening? Okay. Let's off the light. Yes. Ini mau mana? Kita baik. Ada. Okay, we have our team here. So no need to worry. Where can we go? में ऑफ हो जाता है यार गाड़ी हाँ आपको भी सेम नहीं ऐसे नहीं होता क्लच से होता है क्लच थोड़ा लूज है ये हाँ बहुत बड़ा एज में है क्लच मेरा क्या हुआ लैंडस्लाइड हो गया क्या रोड पे आया होगा ट्रैफिक जाम व्हीकल जाम 2 hours later finally we reached Kargil War Memorial ఆడ చెప్పినావా ఏం చెప్పినావు యాదవ్ గుడారం లేక బా మణిగాడికి వస్తా యాదవ్ గంటలేక బా సో finally we reached Kargil War Memorial Ladakh police Minamark look at the views man just you will get drowned in the views munigipotaru views lo reporting from Kargil War Memorial so time almost 2:33 అవుతుంది సో జోజిలా పాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడే కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరకు వచ్చినాం సో ఇక్కడే వీళ్ళు కంప్లీట్ అవర్ లంచ్ ఇందాక వచ్చేటప్పుడు వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి కాకపోతే నేను ఒక ఉద్దండ పానీ ఉంది కదా ఇన్స్టా 360 హెల్మెట్కి మౌంట్ చేసి నేను తీస్తున్నా వీడియోస్ రికార్డింగ్ స్టార్ట్ చేసిన కాకపోతే ఐ డింట్ నోటీస్ దట్ నా ఇన్స్టా 360కి క్యాప్ పెట్టి నేను హెల్మెట్ కట్లే పెట్టినా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్
ఇదే క్యాప్ మీద రికార్డింగ్ చేసుకుంటూ వచ్చిన. బ్లాంక్, ఏం లేదు. మంచి మంచి వ్యూస్ అన్నీ బాయే. ఎమోషన్లో కిస్సులు కూడా ఇచ్చేసినాం మౌంటైన్స్కి. మొత్తం దొబ్బింది. సో ఇప్పుడు మళ్ళీ రీక్యాప్చర్ చేయాలి ఇప్పటి నుంచి. ఇక్కడ నుంచి లంచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పోయేటప్పుడు రీక్యాప్చర్ చేయాలా. బట్ ద వ్యూస్ ఆర్ లిటరలీ అమేజింగ్ మ్యాన్. కార్గిల్ లదాఖ్ పోలీస్ రిపోర్టింగ్. జస్ట్ లుక్ అట్ ద వ్యూస్. ఏమన్నా ఉన్నాయా? సో ఇక్కడ నుంచి కార్గిల్ స్టార్ట్ అవుతుంది మార్చి నుంచి. ఐ థింక్ ఇంకా అంత మొత్తం లదాఖ్ కంట్రోల్. సో ఇక్కడ మేము అక్కడ లంచ్ చేయడానికి ఆగినాం. ఇక్కడ ఇప్పుడే వచ్చినాం. సో హియర్ ఆర్ అవర్ బైక్స్. వి పార్క్డ్ ఇట్ హియర్. వి పార్క్డ్ అవర్ బైక్స్ హియర్ అండ్ వీఆర్ హ్యావింగ్ లంచ్ ఇన్ దట్ జమ్మూ డోగ్రా డాబా. This is our captain. Meet Captain Abhishek. Hello ji. Hello. He's leading us very safely. Thanks to him. Have a look at these mountains, man. నేను ఈ మౌంటైన్స్ కింద నిలబడుకొని లిటరలీ గ్రౌండ్ లెవెల్ ఇక్కడి నుంచి హైట్ పైకి చూస్తుంటే I couldn't believe myself that it's the reality. I still feel it's a graphics. Okay, our captain is counting the bikes. It's actually the spot of brown bears anta. Ee place Himalayan brown bear discover. So emana kanipistayemo chuddam. I don't think we'll be able to spot that brown bears because it's daytime. Okay, let's have our lunch. జస్ట్ కేమ్ హియర్. బండి దగ్గరికి వచ్చినా నేను. ఇందాక బండి పార్క్ చేసినప్పుడు రెయిన్ లేదు, కాకపోతే ఇప్పుడే చినుకులు పడుతున్నాయి. జస్ట్ టు మేక్ షూర్ దట్ తడిచిపోయే ఎలిమెంట్లు ఏం లేవని చెక్ చేయడానికి వచ్చా బండి దగ్గరికి. ఐ డోంట్ థింక్. ఓకే, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఈ హెల్మెట్ ఒకటి కరెక్ట్ చేద్దాం. తడిసిపోయిందంటే అయిపోద్ది కథ. అబ్బాయి హెల్మెట్ ప్లేస్ చేయడమే కథ కష్టంగా ఉంది. ఓకే, సమ్హౌ లెట్ ఇట్ బి. Okay, traffic jam. Okay, then let's have our lunch. A few moments later. Yahoo! One minute, 37 seconds later. यह राष्ट्रीय राजमार्ग लेह और कारगिल को श्रीनगर के साथ जोड़ता है और लाइन ऑफ कंट्रोल यहाँ से उत्तर दिशा की ओर. So hello guys, we are here at Kargil War Memorial. So intamandi soldiers lost their lives during Kargil War, and in memory of each soldier we have one here. సో ఏమంటే ఇప్పుడు అంటే జనరల్గా కార్గిల్ వార్ మెమోరియల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ దే హ్యావ్ టు షో సమ్ ప్యాట్రియాటిజం అండ్ దే హ్యావ్ టు షో సమ్ రెస్పెక్ట్ అండ్ నాట్ రెస్పెక్ట్. బట్ ఏంద్రా అది ఇంకోటి ఏదో ఉంది కాదా? కాదు. So it is said that one who visits Kargil War Memorial has to go through each and every one of the soldiers who lost their lives. So ఏమంటే ప్రతి అట్లీస్ట్ ఒక్కసారైనా ఇక్కడ ఉన్న సోల్జర్స్ అందరి పేర్లు చదవాలి అని మన జాస్తి బాయ్ చెప్పినాడు. సో విచ్ ఈస్ ప్రెటీ అక్యురేట్. కాకపోతే మాకు అంత టైం లేదు కాబట్టి మాకు మా కెప్టెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ అవుట్ సైడ్. సో వీ హ్యావ్ టు లీవ్ టు అవర్ స్టే. సో దరిద్రుని నాకే ఆ పదం గుర్తుకు రాలా. వీ హ్యావ్ టు పే ట్రిబ్యూట్ టు ఈచ్ వన్ ఆఫ్ ద సోల్జర్ హూ లాస్ట్ లైఫ్స్ డ్యూరింగ్ కార్గిల్ వార్. సో
We have done that. We are done with that. We are done with the tribute, and we are about to leave the Kargil War Memorial, and we have to start back to our stay in Kargil. Jai Hind. So, just now ఇందాకే కార్గిల్లో మ్యూజియం ఒకటి ఉంది. సో ఇక్కడ మెయిన్ ఫ్లాగ్ పక్కనే. సో మ్యూజియంలోకి వెళ్ళి ఇప్పుడే జస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాం. లైక్ మ్యూజియంలో అన్నీ ఉన్నాయి. లైక్ డ్యూరింగ్ ది కార్గిల్ వార్ అంటే లైక్ ది వెపన్స్ క్యాప్చర్డ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ లైక్ ది రూట్స్, లైక్ ఎట్లా అటాక్ చేసినారు, ఎంత టఫ్ ఉన్నింది అప్పుడు ఆ వార్ని హ్యాండిల్ చేయడం. లైక్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది హిల్ టాప్ ఉందా, సో అదంతా పాకిస్తాన్ అప్పుడు కంట్రోల్ కాబట్టి సో దే కెన్ ఈజీలీ అటాక్ అస్. మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్నాం కాబట్టి వీఆర్ ప్రోన్ టు ది ఎనిమీ, సో దట్ దే కుడ్ అటాక్ అస్ వెరీ ఈజీలీ. సో అప్పుడు మనం ఇక్కడి నుంచి మన సోల్జర్స్ ఇక్కడి నుంచి పాస్లు రీచ్ అయ్యి అక్కడ నుంచి వార్ చేస్తున్నారు. లైక్ ఇక్కడ లైక్ అక్కడ 3 హిల్స్ ఉన్నాయి. లైక్ ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినారు టైగర్ హిల్ అని చెప్పి, లైక్ ఇంకా ఒక 2 ఉన్నాయి, నాకు నేమ్స్ గుర్తులేవు. సో లైక్ ఆర్ సోల్జర్స్ లైక్ వాళ్ళు చాలా కష్టపడి మొత్తం ఈ ఎత్తైన కొండలంతా, ఇప్పుడు ఈ కొండకు అటు సైడు పాకిస్తాన్ ఎల్ఓసి ఉంది పాకిస్తాన్. సో లైక్ దే హ్యాడ్ టు క్లైమ్ ఆల్ త్రూ ద హిల్ టాప్ అండ్ దే హ్యాడ్ టు ఫైట్ విత్ ఎనిమీస్. సో అప్పుడు లైక్ ఏ హిల్ దగ్గర వాళ్ళ ఎనిమీస్ ప్లాన్ చేసినారు, దాన్ని బట్టి మన వాళ్ళు ఎట్లా యుద్ధం చేసినారు, లైక్ ఎంత కష్టంగా ఉన్నింది అప్పుడు యుద్ధం అని చెప్పి కొన్ని బ్లూ ప్రింట్స్ లైక్ ది టెరైన్స్, అంటే ఏ హిల్ దగ్గర ఎంతెంత కష్టం ఉన్నింది, లైక్ ఎన్ని డైరెక్షన్స్లో వాళ్ళు మొత్తం అటాక్ చేసినారు, మనం ఎట్లా రివైవ్ చేసినాం, ఎట్లా మొత్తానికి మనం వాళ్ళని రెస్ట్ ఇచ్చినాం వాళ్ళకి. అండ్ వాళ్ళ దగ్గర క్యాప్చర్ చేసిన వెపన్స్ కానీ, వాళ్ళ దగ్గర దొరికిన మైన్స్ కానీ, ఎవ్రీథింగ్ దట్ ఆర్ క్యాప్చర్డ్ అండ్ uniforms of our soldiers who lost their lives during the war are kept as a honor, so that one can go inside and like experience the war environment. లోపల వీడియో అలో లేదు, సో కాబట్టి we couldn't take a video. సో ఒకసారి ఆ మ్యూజియంలోకి వెళ్ళి మొత్తం అన్నీ చూసినామంటే లిటరలీ మనం వార్లో ఉన్న ఫీల్ వస్తుంది. లైక్ ఎంత కష్టపడ్డారు అసలు, మన ఎంత కష్టపడి వార్ చేసినారు, ఎంత అంటే సోల్జర్స్ ఎంత కష్టపడి వాళ్ళ ప్రాణాలు వదిలేసినారు టు విన్ ద వార్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. లైక్ లిటరలీ ఎమోషనల్, నాకే బాగా ఎమోషనల్గా అనిపించింది. సో ఐ కుడెంట్ స్టే దేర్ మోర్. నాకే కొంచెం లైక్ ది ఎనిమీస్ వెపన్స్ చూసినా, లేకపోతే మన వాళ్ళ యూనిఫామ్స్ యాజ్ అ మెమరీ, వాళ్ళ మెమరీగా పెట్టుకున్న వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళ ఆర్మరీ, ఇవన్నీ చూస్తే నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఇంకా ఉన్నాయి లైక్ టూ మెనీ థింగ్స్, లైక్ మన ఎనిమీ ఆర్మీ నుంచి క్యాప్చర్ చేసిన లైక్ ఎవ్రీ సింగిల్ వెపన్, లైక్ గన్స్, గ్రెనేడ్స్ అండ్ ఎవ్రీథింగ్. అది మ్యూజియం. సో if you visit, if someone is visiting Kargil, then make sure you visit the war memorial and also the museum without miss. Jai Hind. సో యాక్చువల్లీ వీ డిడ్ సంథింగ్ రాంగ్. మేము కార్గిల్, మేము వార్ మెమోరియల్ లోపలే ఎక్కువ టైం స్పెండ్ చేశాం. బయటకు వచ్చి చూస్తే మా ఒక్క బైకర్ లేడు, మొత్తం జంప్. క్యాప్టెన్ అయితే మా ముందు ఎక్కేస్తున్నాడు. మీకు ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా చెప్పాం కదా, యూ హ్యావ్ టు బి ఆన్ టైం. ఇప్పుడు స్టార్టింగ్లో 30 minutes లోపల వచ్చేయాలని చెప్పాడు. సరే మేము 30 minutes అని కదా అని లోపల ఉన్నాం. కాకపోతే సీన్ అవర్ ఫెలో ట్రావెలర్స్, సరే వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము ఇంకా లోపలనే టైం స్పెండ్ చేసినాం. లైక్ స్టోర్ ఏదో ఉంటే లోపల షాపింగ్ చేసుకుంటా. కాకపోతే నేను చూసిన నా ఫెలో రైడర్స్ అంతా
టెంపో ట్రావెలర్ బ్యాచ్. మా బైకర్ బ్యాచ్ అయితే ఆల్రెడీ 40 minutes ముందే వెళ్ళిపోయినారంట. వీఆర్ లేట్ బై 40 minutes అని చెప్పి కెప్టెన్ ఒకటే వేసుకుంటాడు మమ్మల్ని. అవమానం, ఫస్ట్ క్లాస్ అవమానం. ఇదిగో ఇదే మా బ్యాకప్ వెహికల్. ఈ బ్యాకప్ వెహికల్ మా కోసమే వెయిట్ చేస్తుంది. మా ఒక్క బండే ఉంది అక్కడ పార్కింగ్ లో. ఇప్పుడు ఎట్లా పోవాలయ్యా అంటే ఇంకేం చేస్తాం, ఏం చేయడానికి ఏం లేదు. బ్యాకప్ వెహికల్ ఫాలో అయితే వెళ్ళిపో అన్నాడు. అసలు వాడు కీస్ పోయిందని చెప్పినాడు. ఆయన కీస్ కోసం మనం ఆలోచిస్తా అంటే ఆడు చెప్పేసిన చూడు చెప్పకుండా. ఫ్రెండ్స్ నమ్మమాకండి అబ్బా, అంతే. అయినా లోపలికి వచ్చిన టెంపో ట్రావెలర్ బ్యాచ్ అక్కడికి ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళంతా మన బ్యాచ్ అనుకున్నా నేను, కానీ వాళ్ళంతా టెంపో ట్రావెలర్. బైక్స్ ముందుకు వచ్చినాయి, టెంపో ట్రావెలర్స్ లేట్గా వచ్చినాయి. సో కాబట్టి బైక్స్కి ఇచ్చిన టైం బైక్స్ దే, టెంపో ట్రావెలర్ టైం టెంపో ట్రావెలర్ దే. సో ఇప్పుడు మనం స్పెషల్గా మన ముందు ఒక లీడింగ్ బ్యాకప్ వెహికల్ ఉంది. ఆ బ్యాకప్ వెహికల్ అనుకొని వెనక ముందు ఎవరు లేడు, మనం ఒక్కరే బైకర్. వీఆర్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ బిహైండ్. అంటే పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు. లైక్ విల్ బి గోయింగ్ టు ద స్టే. కాదురా, స్ట్రెచ్ 1.5 hours అని చెప్పినాడు కదా. ఇక్కడ నుంచి కార్గిల్ నుంచి అకామిడేషన్ కి స్ట్రెచ్ 1.5 hours అని చెప్పినాడు కదా. మా ముందు బ్యాచ్ అంతా 40 minutes ముందే ఉంటే ఓకే గోవిందా. వాట్ ఎ వ్యూ యార్. క్యాప్టెన్ దగ్గర అవమానం జరిగిందే. ఆయన వచ్చి రీజన్ అడుగుతాడు. వాట్ టైమ్ ఐ గేవ్ యూ బ్రో, వాట్స్ ద రీజన్ ఫర్ యువర్ డిలే, స్కూల్కి ఎందుకు లేట్గా వచ్చినావు అని అడుగుతా అంటే అస్సలు పార్కింగ్ లాట్లో చూస్తే ఒక్కడంటే ఒక్కడి కూడా లేడు. మొత్తం బైక్స్ అస్సాం జంప్. రెస్పాన్సిబిలిటీ లేదురా ఫెలో రైడర్స్కి. అంతమంది దగ్గర నంబర్ ఉంది, ఒక్కడంటే ఒక్కడనే ఫోన్ చేసినాడా. ఓకే, One eternity later. We finally reached Kargil. Time around 6:45 PM అవుతుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ దిస్ మచ్ లైట్. సో ఇక్కడ సన్సెట్ మరీ లేట్గా అవుతాయి అనుకుంటా. సో దట్స్ ఎ గుడ్ థింగ్. వీ క్యాన్ సీ సన్సెట్స్ వెరీ లేట్. We are directly going to our accommodation. Maybe around inko 10-15 minutes pattadi. So we'll directly go to the accommodation. We'll check into the hotel with our luggage. We'll take some rest. Night dinner. We'll have dinner, and dinner tarvata mostly we'll have instruction session with our captains about tomorrow అని చెప్పి. రేపు ఇక్కడ నుంచి డైరెక్ట్ లేక్ వెళ్తాం. సో టోటల్ స్ట్రెచ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అట్ వాట్ టైమ్ వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి వీల్ హ్యావ్ సమ్ కన్వర్సేషన్ విత్ అవర్ కెప్టెన్స్, అండ్ అకార్డింగ్లీ విల్ వైండ్ అప్ ద డే. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. చలో, లెట్స్ మీట్ టుమారో.